బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. ఇవాళ రెండో రోజు సీఎస్, డీజీపీ, పోలీసు నోడల్ ఆఫీసర్, ఏపీ సీఈఓలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్వహించే మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈరోజు రెండో రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్ పర్యటన జరగబోంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఏ విధంగా అధికారులు వ్యవహరించాలి ఎన్నికల సందర్భంగా అన్న అంశం పైన సమీక్షించారు. ముందు రాజకీయ పార్టీలతో నిన్న 8 రాజకీయ పార్టీలతో భేటీ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి, మార్గాన్ భరత్ ఎన్నికల కమిషన్ కలిశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష సిఈసి నిర్వహించనున్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు పోలీస్ నోడల్ ఆఫీసర్లు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు ఎవరైతే వాళ్ళందరితో కూడా ప్రధానంగా ఈ రోజు ఫోకస్ అంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల్లో భాగస్వాములు అయ్యేటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈ రోజు సిఈసి సమీక్ష నిర్వహించనుంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు సిఈసి 2 రోజుల పాటు నిర్వహించిన సమీక్షల పైన రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నామో, ఎన్నికల నిర్వహణ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్న అంశాన్ని కూడా వివరిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులంతా కూడా పూర్తి సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని ఆదేశించారు. దాంతో పాటుగా ఏవైతే ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చాయో వాటిని ఇప్పటికే మీరు తొలగించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన ప్రాపర్ గా విచారణ జరిపే తొలగించారన్న అంశాన్ని ప్రశ్నించారు. అందరూ నిర్దిష్టమైనటువంటి విచారణ జరిగిన తర్వాత మాత్రమే పూర్తి నిబంధనలకు అనుగుణంగానే తొలగించాలన్న అంశాన్ని స్పష్టం చేశారు. దానికి అధికారులందరినీ కూడా సిఈసి అభినందించింది. అదే విధంగా ఇంకా ఏవైతే కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో ఆ నమోదు చేసిన కేసులు వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా సిఈసి జిల్లా కలెక్టర్ని ఆదేశించారు. సో మొత్తానికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, కలెక్టర్లు, ఎస్పీలు ఎటువంటి పాత్ర పోషించాలనే అంశానికి సంబంధించి నిన్న సిఈసి దిశానిర్దేశించి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో ఈ రోజు సమీక్షించున్నారు కదా.